బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. 75 రోజులు, 200కు పైగా సభలు, 80 ఇంటర్వ్యూలు చేసి 7 పదుల వయసులో కూడా రికార్డు బద్దలు కొట్టిన ప్రధాని మోడీ. రోజురోజుకు ఎక్కువవుతున్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి. కూటమికి 160 పక్కా. వైరల్గా మారిన కిరాక్ ఆర్పీ సర్వే రిపోర్ట్లు. పెళ్లిలో పబ్జీ పెట్టిన చిచ్చు. రోడ్డున పడ్డ మిస్ వైజాగ్ నక్షత్ర. ఆంధ్రప్రదేశ్లో ఆగని వివాదాలు. 144 సెక్షన్ అమలు చేసిన ఎన్నికల సంఘం. నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అన్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. ఎట్టకేలకు భారత్కు తిరిగొచ్చిన ప్రజ్వల్ రేవణ్ణ. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. హాట్ టాపిక్గా మారిన భారత్ పాక్ నాసాబు మ్యాచ్. భద్రతా బలగాలను మూడింతలు పెంచిన న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాతి హోచల్. దేశంలో దాదాపు 3 నెలలుగా సాగుతున్న ఎన్నికల ప్రచారానికి తెరపడింది. జాతీయ, ప్రాంతీయ పార్టీలు, అభ్యర్థులు గత కొన్ని నెలలుగా చేస్తున్న ప్రచారం గురువారంతో ముగిసింది. 7 దశల లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రచారం పూర్తి కాగా ఇక చివరి విడత ఎన్నికలు జూన్ 1వ తేదీన జరగనున్నాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ముచ్చటగా 3వసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన నరేంద్ర మోదీ 73 ఏళ్ల వయసులో దేశం మొత్తాన్ని చుట్టి వచ్చారు. 75 రోజుల వ్యవధిలో 200కు పైగా సభలు, 80 ఇంటర్వ్యూలు చేసి రికార్డు సృష్టించారు నరేంద్ర మోడీ. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఓటర్లంతా కసిగా ఓటేశారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి, వైఎస్ఆర్సీపీ పార్టీలు తమ గెలుపుపై ధీమాగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కిరాక్ ఆర్పీ బ్లాస్ట్ కావడం హాట్ టాపిక్ అయింది. ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 145 నుంచి 160 సీట్లు రావడం పక్కా అని చెప్పిన ఆయన ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ ఏపీలో అడుగు పెట్టిన వెంటనే లాక్కెళ్లి లోపల పడేస్తారని అన్నారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మహిళ. తన భర్త తేజ వేరే మహిళతో ఉండటాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో చర్చనీయాంశంగా మారింది. దీంతో నక్షత్ర ఎవరు అన్న చర్చ అయితే నడుస్తోంది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద, అలాగే కౌంటింగ్ కేంద్రానికి వెళ్లే దారుల వెంట సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తామని ఆయన బహిరంగ హెచ్చరిక చేశారు. లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జేడీయూ నాయకుడు, మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన గురువారం అర్ధరాత్రి బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆరోపణలు వెలుగులోకి రాక మునుపే ప్రజ్వల్ జర్మనీకి వెళ్లిపోయారు. ఆ తరువాత భారత్కు తిరిగి రావడంలో తాత్సారం చేశారు. చివరకు మాజీ ప్రధాని దేవేగౌడ ప్రజ్వల్ రేవణ్ణకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్కు వచ్చి దర్యాప్తుకు సహకరించకపోతే తన ఆగ్రహాన్ని చవి చూడాలని హెచ్చరించారు. దీంతో ప్రజ్వల్ దిగి వచ్చాడు. జూన్ 9న భారత్ పాక్ మ్యాచ్ జరగనున్న నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భద్రతను భారీగా పెంచారు. టీమిండియా బస చేస్తున్న హోటల్లో ఇప్పటికే 3 అంచెల భద్రత ఉంది. అతిథుల మినహా హోటల్ చుట్టుపక్కల్లో 50 మీటర్ల వరకు బయటి వ్యక్తులను అనుమతించడం లేదని సమాచారం. ఈ మ్యాచ్లను సురక్షితంగా నిర్వహించేందుకు అధికారులు నెలల తరబడి శ్రమించారని న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ కాతి హోచల్ తెలిపారు.